స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి జాబ్ రిక్రూట్మెంట్ వచ్చిందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఏప్రిల్ 2021 ఏప్రిల్ 27 నుంచి వెళ్ళి 2021 మే 17 వరకు ఉందండి. అండ్ ఎలిజిబుల్ applications are invited from eligible Indian citizens for appointment as junior associate customer supports and sales in clerical cadre in State Bank of India. Candidates can apply for vacancies in one state only. Candidates can appear for the test only once under the recruitment project. The candidates apply for vacancies of particular state should be proficient reading, writing, speaking and understanding in the specified opted local language of the state. The test of knowledge of specified of local language will be conducted as a part of selection process. It will be conducted after qualifying online main examination but before joining the bank. Candidate who fail to qualify these tests will not be offered appointment. Candidate who proceed 10th or 12th standard mark sheet or certificate evidencing having studied the specified opted local language will not be required to undergo the language test. There is no provision for inter-circle transfer, interstate transfer for the junior associate to be recruited. Preliminary examination conducted tentatively in the month of 2021 June and main exam will be conducted tentatively on July 31st 2021. నెక్స్ట్ పోస్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోస్టర్ని సర్కిల్ వైజ్గా ఇచ్చారు. ఒక స్టేట్లోని కొన్ని ప్లేస్లను తీసుకుని ఒక సర్కిల్గా ఫామ్ చేసి వీళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చినట్లయితే మిగతా అన్ని చెప్పుకుంటే మనకు టైం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ సర్కిల్లో భోపాల్ అనేది ఉందండి. భోపాల్లోకి ఆ ఏరియాలోకి వచ్చినాయి రెండు, మధ్యప్రదేశ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. దీనికి సంబంధించి ఇట్లున్నాయి. ఇట్లా మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో 5000 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హైదరాబాద్ సర్కిల్లో ఉంది తెలంగాణలో టోటల్ పోస్టులు వచ్చేసి 275 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా SC 44, ST 19, OBC 74, EWS 27, జనరల్లో 111 ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఇక్కడ ఏజ్ నాట్ బిలో 20 years అండ్ నాట్ అబౌట్ 28 years అని అడిగారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వారికి 5 years ఉంది, OBC వారికి 3 years ఉంది, PWD వారికి 10 years ఉంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు. ఇక్కడ లాస్ట్ డిగ్రీ కానీ ఏదైనా గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ ఉన్నవారు, లాస్ట్ సెమిస్టర్ రాసేవారు, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందు వరకు సర్టిఫికేట్ చేస్తుంటే సరిపోతుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్ 2 ఫేజ్లలో టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఇక్కడ ప్రిలిమినరీ, మెయిన్స్ అందరికీ తెలిసాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే టూ ఫేజెస్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్
దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్ 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీలో 35 మార్క్స్ 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ ఉంటుంది. మొత్తం 60 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ ఫేజ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించినవి. ఫస్ట్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి వచ్చినట్లయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి, 45 మినిట్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 40 మినిట్స్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 190 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 100 మార్క్స్ 200 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీ అనేది లేదండి. జనరల్ ఓబీసీ వారికి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 750 ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసి. ఇక్కడ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఏమో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ 4 సెంటర్లు ఉన్నాయి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ. నోటిఫికేషన్లో నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ వచ్చేసి మీకు ఫస్ట్ స్టార్టింగే మనం మెన్షన్ చేసినాం. అప్లికేషన్ 27th April 2021 నుంచి వెళ్ళి లాస్ట్ ఎండింగ్ డేటు 17th May 2020 వరకు. అప్పటి వరకల్లా అప్లికేషన్ చేసేసుకోండి.